ఉమాదేవి గారికి అలాగే సుమిత్ర ఆనంద్ గారికి అలాగే మరొకసారి మీ అందరికి పేరు పేరిన హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మరి అంగన్వాడీ ఆయాలు అలాగే అంగన్వాడీ టీచర్ల ఉద్యోగాల సంబంధించిన ఒక నోటిఫికేషన్ ఇచ్చింది. మళ్ళీ ఒకసారి అంటే ఈ డిపార్ట్మెంట్లో కూడా అవినీతికి తెరలేపింది అని చెప్పొచ్చు. గతంలో మేము శాసనసభ్యులుగా ఉన్నప్పుడు అప్పుడు కలెక్టర్ చైర్మన్గా ఎమ్మెల్యేను కూడా మెంబర్గా వేస్తూ ఒక జీవో ఉండింది. గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు తెలంగాణ సాధకులు కేసీఆర్ గారి నాయకత్వంలో ఏదైతే చిన్నపిల్లలకు భోజనం చెప్పి తల్లిదండ్రుల తర్వాత వాళ్ళ ఆరోగ్యాన్ని అలాగే వాళ్ళ సంరక్షణను చూసే అంగన్వాడీలకు దేశంలో ఎక్కడ లేని విధంగా ఒక గొప్ప గౌరవాన్ని గొప్ప గుర్తింపును ఇవ్వటం జరిగింది. దాంతోపాటు వాళ్ళ పనికి తగ్గట్టుగా వేతనాన్ని కూడా దేశంలో అనేక రాష్ట్రాలతో పోల్చినప్పుడు తెలంగాణ అగ్రగామిగా ఉండే విధంగా తెలంగాణ వచ్చే నాటికి 4,000 రూపాయలుగా ఉన్న అంగన్వాడీ వేతనాల్ని 2023 వరకు మరి 13,650 రూపాయలకు పెంచిన ఘనత 3 సార్లు వాళ్ళ వేతనాల్ని పెంచి వాళ్లను రాష్ట్ర ఉద్యోగస్తులతో పాటు పిఆర్సీ కూడా ఇచ్చిన ఘనత కేసీఆర్ గారిది. కానీ ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రావడానికి అన్ని వర్గాలను ఏ విధంగా మోసం చేసిండ్రో మా అంగన్వాడీలను కూడా అదే విధంగా మోసం చేసిండ్రు. రాగానే మీకు 18,000 మినిమం వేతనం ఇస్తాము అని చెప్పడం జరిగింది. కానీ 2.5 ఏళ్ళు గడిచిపోయింది, ఆ ఊసే ఎత్తట్లేరు. తెలంగాణ వచ్చే నాటికి అంగన్వాడీలకు ఒక హెడ్ కింద జీతాలు వచ్చేవి కావు. ఎప్పుడో వాళ్ళ జీతభత్యాలు రావడానికి 2 నెలలు 3 నెలలు పట్టేది. కానీ కేసీఆర్ గారు నెలంతా కష్టపడి చిన్న ఉద్యోగస్తులు వాళ్ళు ఎటు చూస్తారు, ఎవరి వైపు మరి ఆశగా చూస్తారు అని చెప్పి వాళ్ళకు ఒక అకౌంట్ ఓపెన్ చేసి ప్రతి నెల మొదటి వారంలో వాళ్ళకు జీతాలు ఇచ్చే ఏర్పాటు చేసిన ఘనత కేసీఆర్ గారిది. మరి అలాంటిది ఈరోజు అలాగే వారి ఏ విధంగా నియామకాలు ఏ విధంగా చేయాలన్నప్పుడు మెరిట్ మాత్రమే 10th వాళ్ళకు వచ్చిన మెరిట్, అలాగే ఎవరైనా వాళ్ళు ఆర్ఫన్స్ ఉంటే, ఒంటరి మహిళలు ఉంటే, వీడోస్ ఉంటే, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉంటే వాళ్ళకి ఇన్ని మార్కులు అని చెప్పి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే ఎవరు మెరిటో వాళ్లకు ఉద్యోగాలు వచ్చే విధంగా ఆ రోజు మేము ప్రక్రియను మరి చేపట్టడం జరిగింది. కానీ నిన్న మొన్న పత్రికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2.5 ఏళ్ల తర్వాత ఒక రిక్రూట్మెంట్కి సంబంధించిన ఒక GO4, GO6ని తీసుకొచ్చారు. దాంట్లో కలెక్టర్ని చైర్మన్ చేస్తూ ఒక కమిటీని ఏర్పాటు చేస్తూ అందులో ఇంటర్వ్యూను పెట్టి ఇంటర్వ్యూకి 10 మార్కులు మరి యాడ్ చేయటం జరిగింది. అంటే కేసీఆర్ గారు ప్రతిభకు పట్టం కడితే వీళ్ళు మాత్రం అవినీతికి తెరలేపారు. పెద్ద ఎత్తున 15,000 పైచిలుకు ఉద్యోగాల్లో పెద్ద ఎత్తున అవినీతికి ఆస్కారం ఉండే విధంగా మరి ఈరోజు మరి జీవోను తీసుకొచ్చారు. బీఆర్ఎస్ పార్టీగా లేకపోతే రాష్ట్రంలో ఉండే అనేక మంది మహిళలు వీరు వచ్చే అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పారు. కానీ 2.5 ఏళ్ళుగా ఇప్పటికే ఖాళీగా ఉన్న ఉద్యోగాలు కావచ్చు, లేకపోతే వాళ్ళకు 2 లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్ ఇస్తామని చెప్పినాక చాలామంది స్వచ్ఛందంగా రిటైర్ అయిన వాళ్ళు కావచ్చు, 65 ఏళ్ళు నిండినాక రిటైర్ అయిన వాళ్లకు ఇన్ని ఖాళీలు ఏర్పడితే ఈరోజు తీసుకొచ్చిన రిక్రూట్మెంట్ మరి జీవో మరి అవినీతికి ఆస్కారం ఉండే విధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు జేబులు నింపే విధంగా ఉంది. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. దీన్ని వెంటనే సమీక్షించి మళ్ళీ వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే చాలామంది అర్హులు ఉన్నారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం గైడ్లైన్స్ ప్రకారం మరి
ఇంటర్మీడియట్ చేసిరు కంపల్సరీ, సంతోషం. కానీ ఆయాలకు కూడా ఇంటర్మీడియట్ చేసిండ్రు. మరి దాన్ని 10th తగ్గించాలి. ఒకప్పుడు 10th దొరకకపోతే ఏజెన్సీ ఏరియాలో మరి అక్కడ గ్రూపుల నుంచి ఒక మహిళను ఎంపిక చేసుకొని, లేకపోతే 7th పాస్ అయినా ఉద్యోగాలు ఇచ్చి స్థానికులకు ఇవ్వాలనే ఒక నిబంధన ఉండే. దాన్ని తుంగలో తొక్కి ఈరోజు ఇంటర్మీడియట్ చేశారు. ఇంటర్మీడియట్కు మెరిట్ 70 మార్కులు చేస్తూ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కానీ, వీడోస్ కానీ, లేకుంటే మరి అనాథలు కానీ ఉన్న వాళ్ళను కలుపుతూనే 10 మార్కులు మాత్రం వాళ్ళు ఇంటర్వ్యూ ద్వారా ఎవరికి నచ్చితే. ఇవాళ కలెక్టర్లు అంటే మరి ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మల్లాగా మారిపోయారు. పెద్ద ఎత్తున అవినీతి జరగబోతుంది, దీన్ని అరికట్టాల్సిన అవసరం ఉంది, దీన్ని నివారించాల్సిన అవసరం ఉంది. వెంటనే ఈ జీవోను వెనక్కి తీసుకొని మరి వెంటనే ఈ ప్రక్రియ పారదర్శకంగా మెరిట్కు లోబడి నిర్వహించే విధంగా ఈ జీవోను మార్చాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కారణం ఏంటి అని అంటే, అలాగే దీంట్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న తర్వాత ఎప్పటి నుంచో అంగన్వాడీ వ్యవస్థ ఉన్నప్పటి నుంచి మినీ అంగన్వాడీ వ్యవస్థ ఉండేది. 3889 మినీ అంగన్వాడీలు ఉంటే అనేక రోజులు పోరాటం చేసిండ్రు. వాళ్ళు టీచర్లుగా, ఆయాలుగా వాళ్ళ మొత్తం 2 పనులు వాళ్ళే చేసేవాళ్ళు. కేసీఆర్ గారి నాయకత్వంలో నేను స్వయంగా శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కేంద్రం దగ్గర ఒత్తిడి తీసుకొచ్చి ఆ మినీ అంగన్వాడీలన్నీ కూడా మెయిన్ అంగన్వాడీలు చేశాం. అప్పుడు డిమాండ్ ఏంటి అంటే, అందులో అర్హులు ఉండి 10th పాస్ అయిన వాళ్ళు ఉంటే వాళ్ళనే టీచర్లుగా కొనసాగించి ఆయాలను నింపుకోవాలనుకున్నాం. కానీ ఇవాళ ఆయాలుగా, టీచర్లుగా వాళ్ళు ఎవరు పనికి రాకుండా పోతారు. అలాగే మరి ఆ అంగన్వాడీ టీచర్లను మేము సెప్టెంబర్లో కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదన పంపిస్తే అక్టోబర్న జీవో వచ్చి వాళ్ళను మెయిన్ టీచర్లుగా మేము ఎంపిక చేశాం. కానీ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి నిజంగా ఎంత సిగ్గుమాలిన పని అని అంటే, గౌరవ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గారు మంత్రిగా బాధ్యతలు తీసుకున్నప్పుడు మొదటి సంతకం నేను మినీ అంగన్వాడీలను మెయిన్ అంగన్వాడీలుగా మారుస్తున్నా అని జీవో మీద, ఆ ఫైల్ మీద సంతకం పెడుతున్నా అని చెప్పింది. నవ్విపోదురు గాక నాకేమిటి సిగ్గు అన్నట్టు ఎప్పుడో సెప్టెంబర్లో అయిపోయిన పనికి అక్టోబర్లో కేంద్రం నుంచి జీవో వస్తే, ఆర్డర్ వస్తే డిసెంబర్లో దాని మీద వాళ్ళు సంతకం పెడితే ఇంతకంటే సిగ్గుచేటు ఉండదు. కానీ వాళ్లకు ఇప్పుడు సంవత్సరాల తరబడి జీతాలు రావట్లేవు. వెంటనే దాన్ని కూడా పూనుకొని ఆ జీతాలు వాళ్ళకి సక్రమంగా వచ్చే విధంగా చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెండోది, ఆ రోజు 93లో అప్పుడున్న తెలుగుదేశం ప్రభుత్వం కొంతమంది సూపర్వైజర్లను కాంట్రాక్ట్ బేసిస్గా తీసుకొని 470 సూపర్వైజర్లను కాంట్రాక్ట్ బేసిస్న తీసుకుంటే వాళ్లకు రెగ్యులర్గా పోస్టులు లేక ఇబ్బంది పడుతుంటే, ఆ రోజు మేము జేఎన్టీయూ యూనివర్సిటీకి వాళ్ళ ఎగ్జామ్ కండక్ట్ చేసే బాధ్యత ఇచ్చి ఎక్కడ చిన్న అవినీతికి తావు లేకుండా ఎవరికి మెరిట్ ప్రాతిపదికన వాళ్ళందరినీ కూడా మేము సూపర్వైజర్లుగా ఇచ్చాం. మరి ఇంత గొప్పగా అంగన్వాడీ వ్యవస్థను కేసీఆర్ గారు ఎంతో మనసు పెట్టి తెలంగాణ రాకముందు కొన్ని సెంటర్లకే పరిమితమైన మరి ఆరోగ్య లక్ష్మిని రాష్ట్రంలో ఉండే 35,800 పైచిలుకున్న అంగన్వాడీ సెంటర్లలో ఆరోగ్య లక్ష్మి ద్వారా మంచి భోజనం పెట్టాలి, వాళ్లకు రోజు ఒక గుడ్డు ఇవ్వాలి, 200 ml మిల్క్ ఇవ్వాలి అని చెప్పి ఒక మంచి ఆలోచన చేసిండ్రు. తద్వారా ఇవాళ ఉన్న వాళ్ళకి స్కీములు ఇవ్వటం కాదు, ఒక బిడ్డ గర్భం దాలుస్తే ఒక తండ్రి మనసుతో ఆలోచించి ఆ రోజు కేసీఆర్ గారు వాళ్ళ కడుపు నిండా అన్నం పెట్టే ప్రయత్నం చేసిండు. ఇవాళ ఎక్కడికక్కడ అవినీతిమయమైపోయింది. వాళ్లకు కావలసిన పప్పులు, కూరగాయలు, పాలు, గుడ్లు మరి సకాలంలో అందట్లేవు. అలాగే ఇంత చేసే అంగన్వాడీ టీచర్లను ఒకప్పుడు వర్కర్లు అనేవాళ్ళు, వర్కర్లు కాదు, తల్లిదండ్రుల తర్వాత ఒక తల్లిగా బాధ్యత తీసుకొని వాళ్లకు విద్యాబుద్ధులు కానీ వాళ్లకు నడవడిక కానీ నేర్పిస్తున్న మరి అంగన్వాడీలను టీచర్లుగా గౌరవించాలి, వాళ్ళ
శ్రమను దోపిడీ చేయొద్దు అని చెప్పి 4,000గా ఉన్న కేంద్ర ప్రభుత్వం కల్పకున్న రాష్ట్ర ప్రభుత్వమే 13,650 రూపాయలను ఆ రోజు వాళ్ళకు వేతనంగా ఇచ్చింది. వాళ్లకు ప్రీ స్కూల్ కిట్ కూడా అప్పుడే తీసుకొచ్చాం. ఈరోజు ప్రీ ప్రైమరీ అని చెప్తున్నారు. ఎవరు ప్రైమరీ పాఠాలు చెప్పాలో అందులో ఆ గైడ్లైన్స్లో లేదు. మరి అలా చేసుకుంటున్న క్రమంలో ఈరోజు మెరిట్ని పాతరేసి మరి ఇవాళ అవినీతికి తెరలేపే విధంగా 15,000 పైచిలకు పోస్టులను మరి తెర మీదకి తీసుకొచ్చారు. ఇందులో గతం నుంచి ఉన్న కొన్ని ఖాళీలు ఉన్నాయి. మినీ అంగన్వాడీలుగా మెయిన్ అంగన్వాడీలు అయితే కొన్ని టీచర్లు కొన్ని ఆయాల పోస్టులు వచ్చాయి. అలాగే కేసీఆర్ గారి నాయకత్వంలో గతంలో టీచర్లు ఆయాలు రిటైర్ అయిపోతే వాళ్ళకి ఇంత ఇవ్వాలని ఎక్కడ కూడా గైడ్లైన్స్లో లేదు. వాళ్ళకు ఒక విధానపరమైన నిర్ణయం ఆ రోజు తీసుకోలేదు. కేసీఆర్ గారు టీచర్లకు మరి 60,000 ఆయాలకు 30,000 ఇస్తే చాలామంది దాన్ని ఒప్పుకోలేదు. తిరిగి మేము ₹1,00,000 ఆయాలకు ఇచ్చి 50,000 ₹1,00,000 టీచర్లకు ఇచ్చి 50,000 ఆయాలకు ఇచ్చాం. తిరిగి ఆ యూనియన్ లీడర్లందరూ ఇది సరిపోదు, ఇన్ని రోజులు గౌరవంగా బతికిన మేము రిటైర్ అయితే ఎవరి మీదనో ఆధారపడాలి అని కొన్ని డిమాండ్లు అడిగారు. ఆ డిమాండ్ క్రమంలో 2,00,000 టీచర్లకు ₹1,00,000 ఆయాలకు వాళ్ళు ఎవరైనా దురదృష్టం కొద్దీ డ్యూటీలో ఉన్నప్పుడు చనిపోతే 20,000 వాళ్ళ దహన సంస్కారాలకి, అలాగే కుటుంబ పెన్షన్ వచ్చిన అంగన్వాడీ టీచర్ రిటైర్ అయితే ₹2,000 పెన్షన్ ఇవ్వాలని చెప్పి మేము నిర్ణయం తీసుకున్నాం. క్యాబినెట్ సబ్ కమిటీలో ప్రకటన కూడా చేశాం. జీవో వచ్చే క్రమంలో ఎన్నికలు వచ్చాయి, ఎన్నికల కోడ్ వచ్చింది. దానికి తర్వాత వాళ్ళు జీవో ఇచ్చి చాలా గొప్పగా మేము తీసుకొచ్చామని చెప్పారు. కానీ దురదృష్టం ఏంటి అంటే చాలామంది 2,00,000 వస్తున్నాయి, ₹1,00,000 వస్తున్నాయి, మాకు పెన్షన్ వస్తుందని కొంతమంది వాలంటీర్లు తీసుకున్నారు. కొంతమంది 65 ఏళ్ళు నిండిన వాళ్ళు రిటైర్ అయినరు. కానీ ఈ రోజు వరకు ఒక్కళ్ళకు కూడా నయా పైసా చెల్లించలేదు. ఇంత దుర్మార్గం ఇంకెక్కడా ఉండదు. ఇవాళ ఇటు ఉద్యోగాలు వదులుకొని అటు జీతాలు లేక పెన్షన్ లేక అనేక మంది లక్షల మంది చిన్న బిడ్డలను సొంత బిడ్డలుగా వాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళ విద్యాబుద్ధుల్ని వారికి మంచి బుద్ధులు వాళ్ళ నడవడిక నేర్పిన ఆ తల్లులు ఇవాళ లబోదిబోం అనే పరిస్థితి వచ్చింది. ఇది కాంగ్రెస్ పార్టీ మరి నైజం అని చెప్పి మనం చెప్పవచ్చు. ఇంత జరుగుతున్నా మరి 2 ఏళ్లుగా ఇవాళ కొన్ని పత్రికల్లో రాసిండ్రు, సుదీర్ఘ కసరత్తు తర్వాత ప్రకటన ఇచ్చిండ్రు. ఏమిచ్చిండ్రు? ఎంత ఇందులో కూడా మేము 2022లో జీవో నంబర్ 37 ఇచ్చాం. అందులో జీవో నంబర్ 37 ఇచ్చే నాటికి ఏజెన్సీలో జీవో నంబర్ 3 అమల్లో ఉండే. స్థానిక ఉద్యోగులు స్థానికులకే ఇవ్వాలనే ఒక జీవో ఫోర్స్లో ఉన్నప్పుడు మేము ఇచ్చాం. ఆ జీవో ద్వారా 8,000 ఉద్యోగాలను మేము నింపాం. అప్పుడు ఒక వ్యక్తి సుప్రీంకోర్టుకు పోతే ఆ జీవో 3ని కొట్టేయడం జరిగింది. జీవో 3 కొట్టేయడం అంటే ఏంటి అని అంటే జీవో 3 85లో వచ్చింది. అప్పటికే 20 ఏళ్ళు 40 ఏళ్ళు దాటిపోయింది. ఎందుకు దాన్ని సమీక్షించలేదు? ఇంకా అక్కడ పేదరికం ఉందా, అక్కడ ఇంకా పేదవాళ్ళు ఉన్నారా అని చెప్పి జీవో 3 కొట్టేస్తే ఆ రోజు కేసీఆర్ గారు మాకు సుప్రీంకోర్టులో ఒక మంచి అడ్వకేట్ని పెట్టండి, ఇంకా పేదరికం ఉంది కాబట్టి మీరు అక్కడ పరిస్థితులు వివరిస్తూ మీరు మంచిగా కొట్లాడండి, ఆ జీవో 3 మళ్ళీ రెన్యువల్ అవ్వటానికి మీరు ప్రయత్నం చేయమని చెప్పారు. చేసే క్రమంలో జీవో 3 ఆ రోజున్న సుప్రీంకోర్టు కానీ కేంద్ర ప్రభుత్వం కొంత వ్యతిరేకంగా ఉండి ఆ జీవో 3 మళ్ళీ రెన్యువల్ కాలేదు. ఈలోపు కేసీఆర్ గారు రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా ఈ జోనల్ సిస్టమ్ తీసుకొచ్చారు. అంటే జోనల్ సిస్టంలో 95% స్థానికులకే ఉద్యోగాలు ఉంటాయి. ఆ క్రమంలో కూడా వాళ్ళకు మేలు జరుగుతుందని మేము ఆలోచించాం. కానీ అది సుప్రీంకోర్టు కొట్టేయడం ద్వారా అవి ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఈరోజు వీళ్ళు తీసుకొచ్చిన జీవోలో జీవో 37ను సమీక్షించలేదు, రివ్యూ చేయలేదు. అంటే దీని ద్వారా ఏమవుతుంది అని అంటే ఎవరైనా
జీవో 37 ఫోర్స్లో ఉండగా మీరు దాన్ని సమీక్షించకుండా దాన్ని విత్డ్రా చేసుకోకుండా మీరు కొత్త జీవో ఇచ్చిండ్రు. ఇన్ని రోజులు సుదీర్ఘ కసరత్తు జరిగి ఉంటే మరి జీవో 3 అమల్లో లేనప్పుడు స్థానిక ఉద్యోగాలు వాళ్ళకే ఇస్తారా? ఎస్సీ ఎస్టీల ప్రయోజనాలు ఏ విధంగా కాపాడతారు? ఎవరైనా అక్కడ ఇంటర్మీడియట్ లేకపోతే బయట వాడికి కూడా ఇవాళ అవకాశం వస్తుంది. లేదు అలా ఇయ్యలేము అని అంటే ఎవరైనా కోర్టులో ఛాలెంజ్ చేస్తే మళ్ళీ తిరిగి ఈ వచ్చిన 2 జీవోలు ప్రమాదకరమైన అంటే ఇబ్బందులు పడిపోతారు అప్లై చేసేవాళ్ళు. మళ్ళీ తిరిగి ఆ ఖాళీలు అలాగే కొనసాగే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి జీవో 37ను మరి సమీక్షించకుండా సుప్రీంకోర్టులో ఉన్న కేసు మీద అంటే తిరిగి సమీక్షించకుండా మీరు ఇవాళ జీవో తీసుకొచ్చారు. ఆ జీవోలో కూడా ఇలాంటి అవినీతి జరిగే ఆస్కారం ఉన్నట్టు 10 మార్కులు కలిపారు. దీని ద్వారా మెరిట్లో ఉండే ప్రతిభ ఉండే మరి అభ్యర్థులు నష్టపోయే ప్రమాదం ఉంది. కాబట్టి దీన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పి నేను మీ ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ ఏ సంక్షేమం చేసినా దాంట్లో పెద్ద ఎత్తున స్కామ్ ఉంటుంది. పేరు సంక్షేమం కానీ తెర వెనుక జరిగేది మాత్రం అవినీతి. మరి దాంట్లో ప్రతి దాంట్లో ఒక సంక్షోభం ఉంటుంది, ప్రతి దాంట్లో అవినీతి ఉంటుంది, ప్రతి స్కీమ్ వెనుక ఒక స్కామ్ ఉంటుంది. ఈ నోటిఫికేషన్ వెనుక కూడా ఒక పెద్ద ఎత్తున ఒక స్కామ్కి మీరు తెరలేపారు. ఇవాళ మీరు గొప్పలు చెప్పుకునే ఇందిరమ్మ ఇండ్లలో మీరు వేసిన ఇందిరమ్మ కమిటీ సభ్యులు ఒక్కొక్క ఇంటికి 50,000 తగ్గకుండా తీసుకుంటున్నారు. ఇవాళ 10 మార్కులు కలెక్టర్కి అవకాశం ఇస్తే తప్పకుండా రేపు ఇన్ఛార్జి మంత్రియో అక్కడున్న ఎమ్మెల్యేలు చెప్పే అభ్యర్థులే ఎంపిక అవుతారు తప్ప ప్రతిభకు మెరిట్కు కాలం చెల్లినట్టే, నూకలు చెల్లినట్టే. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వెంటనే ప్రభుత్వం ఇవాళ ఉన్న అధికారులు కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తే అది గుడ్డిగా నమ్మొద్దు అని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కేసీఆర్ గారి దగ్గర కొంతమంది ఆ రోజు ఎమ్మెల్యేలు పోయి సార్ ఈ ఆయాలనన్నా ఎవరైనా అక్కడ చనిపోయిన వాళ్ళు కార్యకర్తలు చనిపోయిన కుటుంబ సభ్యులో ఒక ఒంటరి మహిళనో ఒక విడోనో లేకపోతే ఒక అనాథనో వచ్చి మా కాళ్ళ మీద పడితే మాకు కలెక్టర్లకు చెప్పుకునే అవకాశం ఉంటుంది. ఆయాల కన్నా మీరు ఏదైనా భర్తీ చేసుకునే అవకాశం మరి అందులో రిలాక్సేషన్ ఇవ్వండి అని అంటే లేదు లేదు తప్పకుండా ఇది ట్రాన్స్పరెంట్గా జరగాలి, పారదర్శకంగా జరగాలి. ఇందులో అర్హులకు మెరిట్లో ఉన్న వాళ్లకు ప్రతిభ ఉన్న వాళ్ళకు మాత్రమే మేలు జరగాలి, దీని జోలికి మీరు రావద్దు అని చెప్పారు. ఉదాహరణకు అప్పుడున్న షాద్నగర్ ఎమ్మెల్యే గారు వచ్చి మా దగ్గర ఒక అంగన్వాడీ ఆయా ఒక లంబాడీ అమ్మాయి వండుతుంటే ఆ కట్టెలు పొయ్యి మీద వండుతుంటే ఆ కట్టెల్లో ఉన్న పాము కరిచి చనిపోయింది, ఆమెను మీరు భర్తీ చేసుకోండి అంటే లేదు ఆమె బిడ్డకు కానీ కోడల్ని భర్తీ చేసుకోండి అని చెప్తే ఆమె అప్లికేషన్ పెట్టి మెరిట్లో ఉంటే తప్ప మేము చేయలేము అని చెప్పాము. నా ఊరు సొంతంగా నా పెద్ద తండలో నేను మంత్రిగా ఉన్నప్పుడు ఒక అభ్యర్థి ఆమె ఎంకామ్ చేసి ఆ ఊళ్ళో లేదు, ఆమె అప్లై చేసిపోతే ఇక్కడ 3 ఏళ్ళుగా ఒక తల్లి చనిపోతే ఒక బిడ్డ 3 ఏళ్ళు వాలంటీర్గా సర్వీస్ చేసింది. కానీ ఆమె ఇయ్యలేకపోయినాం మేము. కలెక్టర్ గారు మ్యామ్ మీరే పెట్టిన మరి ఈ కండిషన్ ఈ రూల్స్ మాకు ఒప్పుకోవట్లేవు అని చెప్తే మేము చేయలేకపోయాము. అంటే ఇంత పారదర్శకంగా ఇంత ట్రాన్స్పరెంట్గా మేము చేపట్టిన మరి ప్రక్రియను ఈరోజు తుంగలో తోసి ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులకు మరి ఈ ఉద్యోగాల్ని మరి దోచిపెట్టే విధంగా మీరు ఈ జీవోని తీసుకొచ్చిండ్రు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వెంటనే మీ నిర్ణయాన్ని మార్చుకోండి. కొత్తగా మెరిట్ ఆధారంగా మరి ఈ మొత్తం ఉద్యోగ ప్రక్రియ నిలిచే విధంగా మీరు వెంటనే ఆర్డర్ ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి రేవంత్ రెడ్డి గారు అంగన్వాడీ టీచర్లకు కూడా అనేక మాటలు చెప్పిండు. వాళ్ళకి చాలా గౌరవం ఉండే. కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చినప్పుడు అందరికంటే ముందుగా అంగన్వాడీ టీచర్లను పిలుచుకొని వాళ్ళ సమస్యలు విని వాళ్ళేం చేయాలో చెప్పి వాళ్ళ కడుపు నిండా అన్నం పెట్టి ఒక అన్నగా ఆడబిడ్డను గౌరవించినట్టు గౌరవించి 3 సార్లు జీతాలు పెంచిండు. కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన మ్యాచింగ్ గ్రాంట్ని వాళ్ళు ఇవ్వాల్సిన ప్రపోర్షనేట్
రేషియోని ఇవ్వకున్నా కేసీఆర్ గారే డబ్బులు ఇచ్చిండు. కానీ 18,000 మేము గెలిచిన వెంటనే 18,000 చేస్తామని చెప్పిండ్రు. కానీ ఈరోజు వరకు కూడా ఒక్క నయా పైసా పెంచలేదు. వాళ్ళు అడిగితే వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళని రానియకుండా అడ్డుకున్నారు. కాబట్టి మీరు పెంచకపోవడం పక్కన ఉంచితే ఈరోజు ఈ 15,000 మంది, ఒకటి కాదు రెండు కాదు, 3,000 పైచీలకు టీచర్లు, 13,000 పైచీలకు మరి ఆయాలకు సంబంధించిన ఈ నోటిఫికేషన్ రద్దు చేయాలని, వెంటనే రద్దు చేస్తున్నామంటే మీరు ఇది కూడా జరగకుండా చూస్తామంటున్నారు. మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం, ఇప్పటికే 2 ఏళ్ళు అయింది. ఒక టీచర్ ఆయా లేకుండా ఒక సెంటర్ ఉందంటే అక్కడ అనేక మంది గర్భిణీలకు, బాలింతలకు, చిన్నపిల్లలకు మరి మనం ప్రభుత్వం ఇచ్చే ఆహారం అందదు, పాలు అందవు, గుడ్లు అందవు, టేక్ హోమ్ రేషన్ అందదు. ఇది సరి అయింది కాదు. ఏ గొప్ప మనసుతో, ఏ గొప్ప ఆలోచనతో కేసీఆర్ దాన్ని మరి ఆరోగ్య లక్ష్మిని ప్రవేశపెట్టారో అది అమలు కావాలంటే ఇవన్నీ ఫిలప్ అయి ఉండాలి. మరి ఇన్ని రోజులు పండబెట్టి ఇవాళ ఏ విధంగా దోచుకుందాం, ఏ విధంగా కాంగ్రెస్ కార్యకర్తల్ని అందులో ఫిలప్ చేసుకుందామనే ఒక దురుద్దేశంతోని, దురాశతోని ఇన్ని రోజులు పెట్టి ఇప్పుడు వాళ్ళ ద్వారా నింపాలనే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని ఇవాళ అర్హులు, ఊళ్ళలో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న మా ఆడబిడ్డలు కూడా గమనించాలని నేను విజ్ఞప్తి చేస్తూ, వెంటనే ఈ జీవో మరి మీరు ఈ 10 మార్కులు కలిపే కమిటీ రద్దు చేయాలి. మీరు కమిటీ వేస్తే ఆ సర్టిఫికేట్లు కరెక్ట్గా ఉన్నాయా లేవా అని వెరిఫై చేయడానికే పనికి రావాలి తప్ప మీరు 10 మార్కులు యాడ్ చేయడానికి పనికిరారు. గతంలో లేని ఇబ్బంది ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటే మీరు అవినీతికి పెద్ద ఎత్తున మీరు పావులు కదుపుతున్నారు, అవినీతికి తెరలేపారు. దీని ద్వారా మరి ఎక్కడ కూడా మెరిట్కి విలువ ఉండదు, ప్రతిభకు విలువ ఉండదు, మరి పేదవాళ్ళకు విలువ ఉండదు. ఎవరు డబ్బులు ఇవ్వగలుగుతారు, ఎవరు కాంగ్రెస్ నాయకుల చుట్టూ తిరగగలుగుతారు, వాళ్ళకు మాత్రమే ఉద్యోగాల అవకాశాలు వచ్చే అవకాశాలు ఉంది. కాబట్టి దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం, ఖండిస్తూ ఉన్నాం. వెంటనే రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. పెద్దలు అక్క సత్యవతి